ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే. ప్రతి ఒక్కరి నోట సమ్మక్క సారక్క, ఆ తర్వాత సీతక్క. సో ఇప్పుడు సీతక్క కూడా అదే దారిలో భక్తిభావంతో సమ్మక్క సారక్క దేవతల పూజల్లో పులకరించిపోతున్నారు. అంతేకాదు సీతక్క సమ్మక్క సారక్క దేవతల పేరిట పాటలు కూడా రాసి తనే స్వయంగా పాడి జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. సో మనతో పాటు సీతక్క ఉన్నారు. సీతక్క గారు, ఈసారి మీరు ప్రత్యేకంగా జనంలో ప్రత్యేక అట్రాక్షన్గా మారారు. ఈ జాతర రూపురేఖలు మార్చేశారు. మీ స్వరం వెంట పాటలు వినిపిస్తున్నాయి. అసలు మీరు రాసిన పాట ఒకసారి వినిపిస్తారా? మా సోదరులు రాశారు, కానీ అడవిలో ఉన్నప్పుడు నేను పాటలు రాసేది, కవితలు రాసేది, పాటలు పాడి జనాన్ని జమ చేసుకొని స్పీచ్ ఇచ్చేది దళనాయకురాలుగా. సో అది చాలా రోజులు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మర్చిపోయినాము. కానీ లాస్ట్ ఇయర్ కూడా ఒకటి సమ్మక్క సారలమ్మ పాటను రికార్డ్ చేయడం జరిగింది, పాడినాం. ఈసారి కూడా మంచి పాటనే తీసుకొచ్చినాం. మిలమిల మెరిసిందగో మేడారం జాతర, కలకలలాడిందిగా గిరిజనుల జాతర. మిలమిల మెరిసిందగో గిరిజనుల జాతర, వెనుదిరగని వీరమాత సమ్మక్క జాతర, అలు పెరుగని ఆయుధమీ సారక్క జాతర, అలు పెరుగని ఆయుధమీ సారక్క జాతర. సో ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? అంటే చాలామంది ఇప్పుడు ఈ పాట చాలామంది స్టేటస్లో పెట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అంటే మన చరిత్రను మన తల్లుల చరిత్రను ప్రజల ముందు పెట్టాలని చాలామంది రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం. నాకు ఆ కళ కొంచెం ఉంది, పాటలు పాడడము, రాసుకోవడము. సో అది ఈ రాజకీయాలకు వచ్చినాక బిజీ అయినాక కొంచెం ఆగిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి అరే మన తల్లుల కోసం ఇదన్నా మనం చేయాలి కదా అని ఆ తల్లుల చరిత్రను ప్రజల గుండెల్లో మరింత పదిలంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సో చాలామంది కళాకారులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కళాకారులు ఇక్కడ ప్రత్యేకంగా డాక్యుమెంటరీస్ తీస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, పాటలు తీస్తున్నారు. వాళ్లకు ఈ సందర్భంగా ఏం చెప్తారు? చాలా సంతోషం. సమ్మక్క సారలమ్మని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమ జీవితాల్లో ఉన్నత స్థానంలో ఉంటారు. నిజాయితీగా సిన్సియర్గా మనము తల్లుల చరిత్రను ప్రజల గుండెల్లో పదిలంగా ఉంచుదాం. అట్లా తద్వారా సమ్మక్క సారలమ్మలు కూడా ప్రజలకు ఖచ్చితంగా దీవిస్తారు, దీవెనలతో ఉంటారు. కాబట్టి పాటలు రాసి పాడుతున్న మా సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా ఆ తల్లులో దీవెనలు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఇది సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఎంతోమంది కొన్ని వందల పాటలు, అనేక వందల ఆల్బమ్స్ కూడా ఇప్పటికే ప్రజల ముందుకు వచ్చాయి. అనేక పాటలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సీతక్క నోట జాలువారినటువంటి ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మేడారంలో కూడా చాలా ప్రాంతాల్లో ఇది ఒక ట్రెండింగ్గా మారింది. ఒకవైపు సోషల్ మీడియాలో, ఇంకోవైపు జాతర ప్రాంగణంలో ఎక్కడ తిరుగుతున్నా ఈ మిలమిల మెరిసిందగో అనే ఈ మేడారం పాట సీతక్క నోటి నుంచి ఒక మంత్రి స్వయంగా పాడినటువంటి ఈ పాట ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా చాలా ఉత్సాహంగా, ఇప్పటికే మేడారం ప్రాంగణంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త మేడారంను గ్రానైట్తో ఆధునీకరించినటువంటి ఈ మేడారంను చూసి మురిసిపోతున్న జనమంతా ఈ పాటను వారి నోట కూడా మరొకసారి నెమరవేసుకుంటూ సీతక్క నామాన్ని కూడా జపిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ది, TV9 వరంగల్.